ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ఒక చిన్న స్టోరీ చెప్తాను. బహుశా ఇది అందరికీ తెలిసింది అయ్యుండొచ్చు. కానీ మరొకసారి మనం రిమైండ్ చేసుకుందాము. మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడుతుంది. ఒక ఊరిలో ఒక పోల్ ఉంది. ఆ పోల్ చాలా బురదగా ఉంది. ఆ బురదున్న పోల్ మీద కొన్ని కప్పలు పైకి పాకుతా ఉన్నాయంట. కొన్ని కప్పలు కొంత దూరం వెళ్లి కింద పడిపోయాయి. కొన్ని కప్పలు జారిపోయాయి. కొన్ని ఫ్రాగ్స్ ఇంకా పైకెళ్ళాయి. కానీ అక్కడి నుంచి పడిపోయాయి. కానీ ఒక కప్ప మాత్రం చివరికి పైకి వెళ్ళిపోయిందంట. మిగిలిన కప్పలన్నీ కూడా కింద పడిపోయాయి. అదొక కప్ప మాత్రమే పైకి వెళ్ళింది. ఎందుకు అది అలా వెళ్ళగలిగింది అని ఆలోచిస్తే ఆ కప్పకి చెవుడంట. ఈ కథ మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే అక్కడ మిగిలిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో జారిపోతావు, కింద పడిపోతావు అని ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారేమో అవి ఏవి కూడా ఆ కప్పకి వినిపించట్లేదు. తన ధ్యేయమల్లా ఒకటే పైకెళ్ళాలి. ఇలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఉండాలి. కొన్నిసార్లు చెవిటివారిగా ఉండడం చాలా అవసరం. కొన్నిసార్లు మనము దేవుని మందిరంలో పని చేయాలని, లేకపోతే దేవుని కొరకు పని చేయాలని, దేవుని కొరకు జీవించాలని మనము ఆశపడుతూ ఉంటాము, తాపత్రయపడుతూ ఉంటాము. దేవుని రాకడ గురించిన భయముతో మనము దేవునికి ఎక్కువ సమీపంగా రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ ప్రక్రియలో అనేక మంది వచ్చి అనేకమైన మాటలు మాట్లాడతారు కదండీ! పెద్ద భక్తుడొచ్చాడు. ఇప్పటి వరకు మేమేమన్నా సరిగ్గా ఉన్నామా? ఇప్పుడెళ్లి దేవుని మందిరంలో పని చేస్తున్నాడు. ఇలాగా చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. నిన్నగాక మొన్న రక్షణ పొందాడు. ఇప్పుడొచ్చి మాకంటే ఎక్కువగా పరిచర్య చేస్తున్నాడు. ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, మేం చేయలేదా? ఇలాంటి ఎన్నో మాటలు మాట్లాడుతా ఉంటారు. ఎప్పుడైతే ఇలాంటి ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు పైకి ఎక్కడం కాదు గదా! నువ్వసలు స్టార్ట్ కూడా చేయలేవు. కాబట్టి కొన్నిసార్లు మనం చెవిటివారిగా ఉండడం ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు చాలా మంచిది. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుని మందిరంలో పని చేస్తూ ఉన్నావేమో, దైవ సేవకులకి ఉపయోగకరంగా ఉన్నావేమో, దేవుని కొరకు జీవించాలని ఆశపడుతూ ఉన్నావేమో, దేవుని మందిరానికి ఎక్కువగా వెళ్లి ప్రార్థిస్తూ ఉన్నావేమో, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నావేమో, దేవుని పరిచర్యలో ఉన్నావేమో, ఎవరైనా నిన్ను కిందకి లాగే ప్రయత్నం చేస్తూ అణగదొక్కే మాటలు మాట్లాడుతా ఉంటే అవేవి పట్టించుకోకుండా యేసు వైపు చూస్తూ అపోస్తులుడైన పౌలన్నట్లు యేసు వైపు చూస్తూ మన పందెంలో మనము ఓపికతో పరిగెత్తుదాము. దేవుని రాకడలో మనము ఎత్తబడగలం. మనుషులన్న మాటల్ని పట్టించుకుంటే మనం ఎప్పటికీ కూడా ముందుకి వెళ్ళలేం. ఆత్మీయ జీవితానికే కాదండి, భౌతికంగా కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మనం పట్టించుకున్నామంటే మన డెస్టినేషన్ కి మనం రీచ్ అవ్వలేం. వాళ్ళు రీచ్ అవ్వలేరు, మనం కూడా రీచ్ అవ్వలేం. కాబట్టి కొన్నిసార్లు మనం చెవిటివారిగా ఉండి యేసు వైపు చూస్తూ ఆయన చెప్పే మాటలు వింటూ ముందుకి సాగిపోదాము. దేవుని రాకడ కొరకై సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్.